Hi students and parents, welcome back to Dhavir Academy. This is me Ravi Kumar sir. మనకి కోర్టు తీర్పు ప్రకారం అయితే మరి టీజీ వెబ్సైట్లో మరి మాపప్ కౌన్సిలింగ్ అనేది ఒకటి రావటం జరుగుతుంది. మాపప్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాపప్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. మనం ఏమేమి మాపప్ డీటెయిల్స్ కౌన్సిలింగ్ ఇదే వెబ్సైట్ని అయితే మనం కొన్ని రోజులైతే అబ్జర్వ్ చేయాలి తప్పదు. మరి ఎవరైతే సీట్లు కావాలనుకున్నారో ఈ వెబ్సైట్నరీ మరి టీజీ వెబ్సైట్ దీనిలోనే మాపప్ డీటెయిల్స్ మనకి రాబోతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మాపప్ డీటెయిల్స్ ఇక్కడ ఈ వెబ్సైట్లోనే మనకు రాబోతున్నాయి. దీనికి ఫైనల్ కౌన్సిలింగ్ మనకి ఆల్రెడీ దాని డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. మాపప్ డీటెయిల్స్లో అసలు ఎన్ని సీట్లు ఉంటాయి, అదేవిధంగా ఏ కాలేజీలు పాల్గొంటాయి, మరి ఏ కోర్సులు రాబోతున్నాయి అనే డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూస్తాం జరుగుతుంది. మరి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరి వీడియో చూస్తున్న వాళ్ళు మీ యొక్క బంధువులకు కానీ, మీ యొక్క పేరెంట్, మీ యొక్క రిలేటివ్స్కి కానీ, మరి మీ యొక్క నేబర్స్కి కానీ ఈ వీడియోని మరి షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే ఈ డీటెయిల్స్ వాళ్ళకు కూడా కొంచెం మనం ఎడ్యుకేట్ చేద్దాం. మన మాపప్ కౌన్సిలింగ్ మరి ఇవాళ రాలేదు, ఇవాళ వస్తుంది అనుకున్నాం, రేపు ఈ డీటెయిల్స్ రావడానికి మరి అనుకూలం ఇస్తుంది. మరి ఇలా గురువారము, రేపు శుక్రవారము మరి ఈ డీటెయిల్స్ వస్తే మనకి మండే కల్లా మరి మాపప్ కౌన్సిలింగ్ మండే కల్లా మాపప్ కౌన్సిలింగ్ రావచ్చు. అది రావచ్చు అని మరి సండే కానీ మండే కానీ మనం ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది డేటా కూడా మనకు రాబోతుంది. మరి రావచ్చు అనుకుంటున్నాం. మరి ఇది ఆ డీటెయిల్స్ మాపప్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మాపప్ రౌండ్ డీటెయిల్స్ వస్తే టీజీ వెబ్సైట్ ఈ సంవత్సరానికి 2024కి ఇదే లాస్ట్ మరి అదృష్టము. మరి కొంతమందికి అదృష్టం పట్టవచ్చు. మరి కొత్తగా సీట్లు రాని వాళ్ళకి మంచి కాలేజీలో సీట్లు వస్తాయని వాళ్ళని మనం గుడ్ లక్ అనుకోవచ్చు. ఈ గుడ్ లక్ అనుకోవచ్చు. మరి ఈ మాపప్ రౌండ్లో మనకి ఎన్ని సీట్స్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. టోటల్ సీట్స్ మనకి ఎన్ని అయితే ఉన్నాయి, టోటల్ సీట్స్ ఈ మాపప్ రౌండ్లో టోటల్ సీట్స్ వచ్చి మనకి 3000 సీట్స్ అయితే మరి అప్రూవ్ రావటం జరిగింది కోర్టు నుంచి. ఈ టోటల్గా 3000 సీట్స్ అయితే రావటం జరిగింది. అందులో మనకి 3000 సీట్స్. అందులో మనకి దీనిలో మనకేంది 2100 కన్వీనర్ సీట్లు, ఎంసెట్ కన్వీనర్ సీట్లు, ఎంసెట్ ప్లస్ 900 మరి 30% ఉంటుంది కదా, 900 సీట్స్ వచ్చి మరి మేనేజ్మెంట్ సీట్స్ రావటం జరిగింది. మనకేం కావాలంటే ప్రతి ఒక్కరికి ఈ 2100 సీట్సే మనకు కావాల్సింది. మన ఎంసెట్ పిల్లలు అందరికీ కూడా మనకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఈ 2100లోనే మనకి వీ కెన్ గెట్ ద ఫీజు రియంబర్స్మెంట్. ఈ 2100లోనే వీ కెన్ గెట్ ద ఫీజు రియంబర్స్మెంట్. ఈ 900 అంటే మేనేజ్మెంట్ కోటా. ఇది మేనేజ్మెంట్ కోటా అని మనం చెప్పవచ్చు. మనకు బీ క్యాట్ సీట్స్, ఇవి బీ క్యాట్ సీట్స్, ఇవి ఏ క్యాట్ సీట్స్. మనకి 2100 వాళ్ళకి మరి ఎంసెట్ సీట్స్ వస్తాయి, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. 900 సీట్స్కి మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఎవరైతే మనీ ఉందో వాళ్ళు పే చేసి మరి చేరవచ్చు. అదేవిధంగా మరి మనం చూసినట్టయితే అసలు ఏ కాలేజీలు మరి పాల్గొంటున్నాయి, కాలేజెస్ మరి మనం ఏ కాలేజెస్ పాల్గొంటున్నాయి. మరి కాలేజెస్కి వచ్చినప్పుడు మనకి ఏ కాలేజెస్ పాల్గొని మనం ఒకసారి చూద్దాం. ఇది ఏ కాలేజెస్ పాల్గొని ఒకటి వచ్చి విద్యాజ్యోతి, విజేఐటి, విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒకటి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 2 మరి అదే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 2 వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 3 అదేవిధంగా వచ్చి ఎంఎల్ఆర్ మర్రి లక్ష్మణరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దుందిగల్.
మర్రి లక్ష్మణరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 4 వచ్చి మల్లారెడ్డి. మనకున్న సమాచారం ప్రకారం ఇది ఇవ్వటం జరుగుతుంది. ఈ మల్లారెడ్డిలో డిఫరెంట్ కాలేజెస్ ఉండి మల్లారెడ్డి ఎంఆర్ఈసి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మరి అదేవిధంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఎంఆర్ఈసి, ఈ విధంగా మరి ఉండటం జరిగింది. ఈ డేటా అయితే మన దగ్గర లేదు ప్రస్తుతానికి. మల్లారెడ్డి అని ఇవ్వటం జరిగింది కానీ ఈ డేటా అయితే మన దగ్గర ప్రస్తుతానికి లేదు. అదేవిధంగా మరి ఐదో కాలేజీ ఇది ఒకటి విజేఐటి, వర్ధమాన్, ఎంఎల్ఆర్ఐటి, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ విధంగా రావటం జరిగింది. అదేవిధంగా మరి సిఎంఆర్ కాలేజీ, ఈ సిఎంఆర్లో కూడా డిఫరెంట్ కాలేజెస్ ఉండటం జరిగింది. సిఎంఆర్ ఐటి, సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, సిఎంఆర్ మరి ఇంజనీరింగ్ కాలేజ్, సిఎంఆర్ ఈసీ, ఈ విధంగా మరి సిఎంఆర్కి కండ్లకోయ, ఈ విధంగా మరి ఇది కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్గా ఉండదు. దీనిలో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది మరి ఏ గ్రూప్ అనేది మనకు తెలియదు. అంత క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు లేదు. అదేవిధంగా అనురాగ్ మరి సెంట్ మార్టన్, 7వ కాలేజీ వచ్చేసి మరి అదేవిధంగా వచ్చేసి మరి అనురాగ్ కాలేజ్ మరి ఈ విధంగా మరి అనురాగ్ కాలేజ్. మరి 8వది మర్రి లక్ష్మణరెడ్డి అన్నారు కాబట్టి ఇది ఐఏఆర్ఈ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇది కూడా నంబర్ 1 కాలేజీ. ఈ కాలేజీలో మంచి కాలేజీలు ఏంటంటే సపోజ్ మనం ఈ కాలేజీలో ఏ కాలేజీ బెటర్ అంటే విజేఐటి చెప్పుకోవచ్చు, వర్ధమాన్ చెప్పుకోవచ్చు, అదేవిధంగా అనురాగ్ చెప్పుకోవచ్చు, ఐఏఆర్ఈ చెప్పుకోవచ్చు. ఈ కాలేజీల్లో ప్రస్తుతం విజేఐటి, వర్ధమాన్, తర్వాత మరి అనురాగ్, ఐఏఆర్ఈ, మరి ఎంఎల్ఆర్ఐటి, వీటికంటే మరి సిఎంఆర్ వీటి కూడా మరి మనం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఈ కాలేజీలకి మనకి ఇంతకుముందు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఇంతకుముందు కొన్ని కాలేజీలకి సీట్లు పెంచడం జరిగింది. కానీ ఈ కాలేజీలకు మాత్రం సీట్లు పెంచలేదండి. ఎందుకంటే వాళ్ళకుండా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి సపోజ్ ఈ ఓనర్స్ ఒక పొలిటికల్ పార్టీలకు చెందిన వాళ్ళు, మరి గవర్నమెంట్ వాళ్ళు ఇంకో పొలిటికల్ పార్టీలకు చెందినవారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదని మరి అంటున్నారు. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఈ కాలేజీ వాళ్ళందరూ కలిసి మరి కోర్టులకు వెళ్ళడం జరిగింది. కోర్టు వాళ్ళు లేటెస్ట్గా మరి కొద్దిగా లేటుగా మరి తీర్పు ఇవ్వడం జరిగింది. లేకపోతే ఇవి కూడా 3rd ఫేజ్ కౌన్సిలింగ్లో జరగాల్సిన కాలేజీలు. ప్రతి ఒక్కరికి సీట్స్ అయితే వస్తాయి, ఇబ్బంది మీరేమీ బాధపడద్దు, హైరాణ పడద్దు. ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి విల్ గెట్ సీట్స్. ఇప్పుడు ఏంటంటే మనకి కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, మనకి బీటెక్ కోర్సుల్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. బీటెక్ బ్రాంచెస్ ఈ బ్రాంచెస్ వచ్చి ఒకటి సిఎస్సి కనపడుతుంది మనకున్న సమాచారం మటుకు సిఎస్సిలో బ్రాంచులు ఉన్నాయి. మరి అదేవిధంగా తర్వాత 2 వచ్చి తర్వాత ఏముందండి, తర్వాత సిఎస్సి విత్ డేటా సైన్స్, 3 వచ్చి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, సిఎస్ఎం అంటే సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. మన మరి కౌన్సిలింగ్ కోడ్ మాట్లాడటం జరుగుతుంది. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, 2 సిఎస్సి డేటా సైన్స్, మరి సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, తర్వాత సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి తర్వాత మరి అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, 4వదాన్ని సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీ సిఎస్ఎం కూడా మంచి కోర్సులు. అదేవిధంగా ఐదోది ఏంటంటే వీళ్ళు రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ రోబోటిక్స్
రోబోటిక్స్. ఇవి మనకి ఈ కోర్సులు అయితే రాబోతున్నాయి. మనకి మాపప్ కౌన్సిలింగ్లో సిఎస్సి, సిఎస్టి అండ్ సిఎస్ఎం, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అండ్ రోబోటిక్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్. ఈ 4 ఒక 5 కోర్సులు అయితే మరి ఈ కాలేజీల్లో మనకి రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు మన కాలేజెస్ మనకి ఏంటండి, టీజీ ఎంసెట్ మాపప్ రౌండ్ డీటెయిల్స్ ఏంది, టోటల్ సీట్స్ 3000 ఉన్నాయి. ఈ 3000లో 2100 సీట్లు 2100 సీట్లు ఎంసెట్ ఉంటే 900 సీట్స్ వచ్చి మరి మేనేజ్మెంట్ ఉండే. మరి ఎంసెట్లో మనకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇక్కడ కంపల్సరీ మన సబ్స్క్రైబర్లు కానీ మన స్టూడెంట్స్ కానీ కొంతమంది అడుగుతున్నారు, సార్ మరి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. కంపల్సరీ వస్తుంది. 100%, 200% ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎవ్రీబడి డోంట్ బాదర్ అబౌట్ దిస్. మరి ఫీజు రియంబర్స్మెంట్ మీరేమి బాధపడద్దు. కాకపోతే ఇది మాపప్ కౌన్సిలింగ్ మరి 900 సీట్సే మేనేజ్మెంట్ సీట్స్. ఇది ఎవరికి ఇస్తారనేది ఒక సందేహం లాగా ఉంది. మనకు ఆల్రెడీ మరి నిన్న వీడియో పెట్టడం జరిగింది. ఇది ఎవరికి ఇస్తారంటే నాకు తెలిసినంత వరకు కొత్తగా ఎవరికి సీటు రాలేదో వాళ్ళకి మాత్రమే ఈ సీట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ సీట్స్ అన్నీ ఎవరికి రాలేదో మరి వారికి మాత్రమే ఈ సీట్స్ ఇప్పుడు వరకు ఎక్కడ చేరలేదో వాళ్ళకి మాత్రం జీరో. ఆల్రెడీ సీట్స్ వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మన ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఒక తేనె తొట్టి లాంటిది. ఇప్పుడు తేనె తొట్టిలో కదిలిస్తే అందరూ కదిలిపోయి అంత గజిబిజి అయిపోతారు. ఇప్పుడు ఒక కాలేజీలో సపోజ్ అందరినీ ఈ మాపప్ కౌన్సిలింగ్లో ఇంతకుముందు ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ని కూడా పర్మిట్ చేయటం వల్ల ఏంటంటే గజిబిజి అవుతారు. మనకు ఉండాల్సిన సీట్లన్నీ ఇక్కడ 2100 ఉన్నాయి. కనీసం 20,000 సీట్లు కూడా లేవు. కనీసం 2100 సీట్ల కోసం ఒక తేనె తొట్టిని కదపటం అనేది అంత వాళ్ళు కదుపుతారని నేనైతే అనుకోవటం లేదు. ఒక తేనె తొట్టి లాంటిది మొత్తం అన్ని కాలేజీలు 175 కాలేజీలు కదులుతాయి ఈ 2100 సీట్ల కోసం. మనకు ఉన్నదన్నీ 175 కాలేజీలు. మనకు సీట్లేని 2100 సీట్లు. 2100 సీట్లకి ఆల్రెడీ 175 కాలేజీలు కదపటం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. సరే, మనకు సపోజ్ ఒక 30,000 సీట్లు ఉన్నాయి అనుకో, 30,000 సీట్లు ఉండి తర్వాత 20,000 సీట్లు ఉండి ఈ 20,000 సీట్ల కోసం 30,000 సీట్ల కోసం పెంచారంటే అంతా కౌన్సిలింగ్ కండక్ట్ చేశారంటే లెక్క ఉంది. ఈ మాపప్ కౌన్సిలింగ్ అని ఎందుకు అంటున్నారంటే అందుకే దానిలోనే మతలబు ఉంది. 4th phase కౌన్సిలింగ్ అంటల్లా. దే ఆర్ నాట్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ 4th phase కౌన్సిలింగ్. దే ఆర్ కాలింగ్ యాజ్ ఇట్స్ ఎ మాపప్ కౌన్సిలింగ్. దే ఆర్ కాలింగ్ యాజ్ ఇట్స్ మాపప్ రౌండ్ కౌన్సిలింగ్. మనకి కోర్టు వారు ఏం చెప్పారు, మాపప్ కౌన్సిలింగ్నే కండక్ట్ చేయమన్నారు. వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు. అసలు కోర్టుదే చెప్పిందే మరి గవర్నమెంట్ వాళ్ళు సిద్ధపడినప్పుడు మరి వాళ్ళు ఎక్స్ట్రాగా 4th phase మరి కౌన్సిలింగ్ లాంటి 4th phase అంటే ఏంది, మొత్తం అందరికీ ఫస్ట్ ఫేజ్ వచ్చిన వాళ్ళకి చేయాలి, సెకండ్ ఫేజ్ వచ్చిన వాళ్ళకి చేయాలి, థర్డ్ ఫేజ్ మొత్తం అందరు స్టూడెంట్స్ని మరి దీనిలో ఇన్వాల్వ్ చేయాలి. దీనిలో ఇన్వాల్వ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మరి మీరు కూడా మరి చివరాఖరికి నిరుత్సాహపడమాకండి, డిస్కరేజ్ అవ్వమాకండి. కానీ ఎవరికైతే సీటు రాలేదో వాళ్ళకి మాత్రమే సీట్లు మరి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేలా ఉంటారు అనుకుంటున్నాను. కానీ నేను అందరికీ ఇస్తారని సీట్స్ అందరికీ అవకాశం ఇస్తారని నేనైతే భావించటం లేదు. వస్తే మంచిదంటే దానివల్ల చెప్పాను కదా, ఒక తేనె తొట్టిని మనం కదిపిస్తే ఎట్లాగ అయిపోద్దో గజిబిజి అయిపోతారు మళ్ళీ పిల్లలు. ఎందుకంటే ఆల్రెడీ దీనిలో ఒక డిసడ్వాంటేజ్ ఉంది ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే మరి phase 1, phase 2, phase 3 పిల్లలందరూ జాయిన్ అయ్యారు. అక్కడ ఫీజెస్ కట్టారు, అడ్మిషన్ ఫీజు కట్టారు. వాళ్ళైతే తిరిగి ఇవ్వరు. అదేవిధంగా మరి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. ఇచ్చినా వాళ్ళకి పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన ఉపయోగం లేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వరు. మరి ఆల్రెడీ అడ్మిషన్ ఫీజు కట్టారు, అటానమస్ ఫీజు 8,500, 10,000 రూపాయల వరకు కట్టారు. కొంతమంది 10,000 కట్టారు. హాస్టల్ ఫీజెస్ కూడా కట్టారు. చూడండి, హాస్టల్ ఫీజు మరి 1 lakh, మరి మోర్ దెన్ 1 lakh రూపీస్
మోర్ దెన్ 1 lakh రూపీస్ కట్టారు. మరి బస్ ఫీజు వచ్చి 46,000 రూపీస్ కట్టారు. మరి అదేవిధంగా మరి అడ్మిషన్ ఫీజు వచ్చి మరి 10,000 దాకా కట్టారు. ఈ ఫీజులన్నీ కట్టిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇది నాట్ పాసిబుల్. దిస్ థింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓన్లీ కొత్త వారికి మాత్రమే సీట్స్ ఇస్తారని నేను భావిస్తున్నాను. వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తారు. ఎవరైతే ఏ కాలేజీలో చేరలేదో, ఎవరైతే ఏ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయలేదో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇది 100% షూర్. 100% షూర్. ఇస్తే ఏమైందండి, ఆల్రెడీ హాస్టల్ ఫీజు 1 lakh కట్టారు, 46,000 బస్ ఫీజు కట్టారు. దీనిలో ఏంటంటే పిల్లలు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు హాస్టల్ పిల్లలు ఉంటారు, ఒకళ్ళు డే స్కాలర్ పిల్లలు ఉంటారు. డే స్కాలర్ వాళ్ళు 46,000 కట్టారు, హాస్టల్ వాళ్ళు 1 lakh కట్టారు. మరి 10,000 9,000 ఇవన్నీ పేమెంట్ ఇవ్వరు వాళ్ళు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేయమంటే చేయరు. అందుకని మీరు ఆల్రెడీ చేరిన వాళ్ళు దీని మీద పెద్ద హోప్స్ అయితే పెట్టుకోమాకండి, డిస్కరేజ్ అవుతారు. మరి సార్ మాకు మంచి ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు మేము సివిల్ మెకానికల్ మరి ఎలక్ట్రికల్లో చేరాము, ఇప్పుడు మా తర్వాత ర్యాంక్ వాళ్ళకి మరి మంచి కాలేజీలు వస్తున్నాయి అంటే తప్పదు. అది మరి వాళ్ళ దట్ ఈస్ దేర్ లక్ అని మనం భావించవచ్చు. మరి ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి గవర్నమెంట్ మరి కన్వీనర్ టీఎస్ ఎంసెట్ వాళ్ళు కన్వీనర్ ఏ విధంగా మరి వాళ్ళు మరి నిర్ణయం తీసుకుంటారని నాకైతే తెలియదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ యాజ్ ఆఫ్ నౌ. మనం రేపటి వరకు అయితే చూద్దాము. రేపు మార్నింగ్ కానీ మనకి క్లారిటీ వస్తుంది. ఒక నోటిఫికేషన్ కూడా రావటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నోటిఫికేషన్ రాస్తుంది. ఆ నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేద్దాం. అదేవిధంగా ఈ ఎంసెట్ మీరు ఈ వెబ్సైట్ని కూడా మరి చూస్తూ ఉండండి. పిల్లలు ఉండేవాళ్ళు స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ మనకి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉండే ఈ వెబ్సైట్లో కూడా వాళ్ళు డేటా ఇస్తారు. మనం ఈ వెబ్సైట్లోని మనం అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త వారికి మాత్రమే అవకాశం ఇస్తారని నేను అనుకోండి. ఎందుకంటే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండటం జరిగింది. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొత్త వారికి మాత్రమే అవకాశం ఇస్తారు. ఆల్రెడీ చేరిన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫీజెస్ కట్టారు. దే ఆర్ గోయింగ్ టు ద క్లాసెస్. మరి హాస్టల్ ఫీజు కట్టారు, మెస్ ఫీజు కట్టారు, మరి ట్రాన్స్పోర్టేషన్ ఫీజు కట్టారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ ఫీజులు రావు. మరి అదేవిధంగా ఈ యొక్క మరి సర్టిఫికెట్స్ కూడా బ్యాక్ రావు. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు గెట్ బ్యాక్ దేర్ సర్టిఫికెట్స్. మరి ప్రతి ఒక్కళ్ళు మరి దీన్ని అర్థం చేసుకుంటారని, మరి అదేవిధంగా మరి కొంతమందికి బాధ కూడా కలగవచ్చు, కానీ దానికి మనం ఏం చేయలేము. కొంతమందికి మిగతా వాళ్ళకి సీట్స్ వస్తాయి, దానికి మరి అది దేర్ లక్ అనుకుని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఉంటుందని మరి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి లెటర్స్ మనం వెయిట్ చేద్దాం. మరి రేపటి వరకు మరి వాళ్ళకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ తయారు చేస్తున్నారంట. మరి మనకున్న అన్అఫీషియల్ సమాచారం బట్టి మరి వాళ్ళు గవర్నమెంట్ వారు టీఎస్ ఎంసెట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. దీని మీద విధి విధానాలు అయితే తయారు చేస్తున్నారు, రూపొందిస్తున్నారు. రేపటికి కానీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై.